పాపము నుంచి బయటపడి నీవు, పాపము నుంచి విడుదల పొంది నీవు, పాపం నుంచి క్షమించబడి నీవు, రెండవదిగా వాక్యానికి చోటివ్వాలి. వాక్యానికి చోటిచ్చి నీవు, వాక్యానికి స్థానము కల్పించి నీవు, వాక్యము దొరికితే సరిపోదు. చాలా మంది మందిరానికి రారు, సంఘములోనికి రారు, సేవకుడితో ఉండరు, మందిరంలో కూర్చోరు, ఉపదేశాన్ని వినరు. టీవీల ముందు కూర్చొని వాక్యం వింటున్నాం, సెల్ ఫోన్లో వాక్యం వింటున్నాం, పెద్ద పెద్ద అయ్యగారుల వాక్యం వింటున్నాం. మాకు మందిరంతో ఏం పని, అయ్యగారితో ఏం పని, సంఘముతో ఏం పని అని చాలా మంది బయటపడి చలామణి అవుతారు. సంఘముతో సంబంధం లేకుండా, సేవకుడితో సహవాసం లేకుండా, సహోదరుల మధ్య ప్రేమ ఐక్యత లేకుండా, ఒంటరి పక్షుల, గూడు దిగిన పక్షుల, గాలికి దిగిన గాలిపటముల ఒంటరిగా చెదిరిపోతూ ఉండేవాడు, ఒంటరిగా జీవించేవాడు, నా కన్ను తెలుసనే చలామణి అయ్యేవాడు. ఏమాత్రం పరలోకానికి ఎత్తబడడు. నువ్వు అంతం వరకు, చివరి వరకు హెబ్రోను సంఘములో, సహవాసములో నువ్వు కలిగి ఉంటూ నేర్చుకోవాలి. సేవకుడితో సహవాసం, దేవుడితో సహవాసం, సహోదరుల మధ్య సహవాసం, వ్యక్తిగత సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు అటువంటి వారు నిత్యముగా ఆశీర్వదించబడతారు. స్తోత్రము కలుగును గాక. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచిటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండాలి. ఇటువంటి 4 అంతుల అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్యముగా ప్రభు వచ్చినప్పుడు వారు ఎత్తబడుదురు గాక.